కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. యాక్షన్ సీన్ షూటింగ్ లో బాలకృష్ణ గాయపడ్డాడు. మోకాలికి చిన్న గాయమైందని, గాయం నుంచి త్వరగా కోలుకోవడానికి త్వరలో మైనర్ సర్జరీ చేస్తారని చిత్ర దర్శకుడు గోపీచంద్ మల్లేని తెలిపారు. రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ సూచించడంతో NBK 111 రిలీజ్ మరింత లేట్ కానుంది. మేకర్స్ అనుకున్న టైంకు సినిమా థియేటర్లోకి వస్తుందా రాదా? బాలకృష్ణ నటిస్తున్న గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ కాకినాడ పోర్ట్లో జరుగుతోంది. కాకినాడ ఎయిర్పోర్ట్లో దిగిన బాలయ్యకు ఘనస్వాగతం పలికారు. యాక్షన్ సీన్స్ ఇంకో 2 రోజుల్లో ముగియనుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రాథమిక చికిత్స అనంతరం స్కానింగ్ తీయగా మజిల్ టియర్ అయిందని, త్వరగా కోలుకోవడానికి చిన్నపాటి సర్జరీ అవసరమవుతుందని డాక్టర్లు సూచించారు. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలో కోలుకుని మళ్లీ షూటింగ్లో పాల్గొంటారని ఎక్స్ వేదికగా డైరెక్టర్ ట్వీట్ చేశాడు. బాబాయ్ త్వరగా కోలుకోవాలని అబ్బాయిలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎక్స్ వేదికగా వేర్వేరు పోస్టులు పెట్టారు. త్వరగా కోలుకుని తిరిగి గర్జించాలని ఎన్టీఆర్ పోస్ట్ చేశాడు. తక్కువ టైంలోనే మళ్లీ యాక్షన్ మోడ్లోకి రావాలని కళ్యాణ్ రామ్ ఎక్స్లో రాసుకొచ్చాడు. NBK 111ను దసరాకే రిలీజ్ చేయాలనుకున్నా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. దీంతో సినిమాను డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే ప్రభాస్, ఫౌజీ డిసెంబర్ 3న రావడంతో క్రిస్మస్ హాలిడేస్ను క్యాష్ చేస్తూ 24న రిలీజ్ చేద్దామన్న ప్లాన్లో నిర్మాతలున్నారు. అనుకోకుండా బాలకృష్ణకు ప్రమాదం జరగడంతో సినిమా క్రిస్మస్కొచ్చే ఛాన్స్ లేదంటూ ప్రచారం జరుగుతోంది. బాలయ్య వెంటనే కోలుకుని సెట్స్ పైకొస్తే సినిమా డిసెంబర్ 24న రావడం పెద్ద కష్టమేమీ కాదు.